ఉల్టా చోర్ కొత్వాల్కు దాంటే అన్నట్లుగా ఉంది సీఎం రేవంత్ తీరు. చెత్త సేకరణను నిర్లక్ష్యం చేస్తూ గత ప్రభుత్వంపై బురద జిల్లడం రేవంత్కి చెల్లింది. ఇటు మున్సిపల్ శాఖ మంత్రిగా రెండేళ్లలో కనీసం ఒక్క కేజీ చెత్తను కూడా ఎత్తకుండా అడ్డగోలు వ్యాఖ్యలు చేశాడు సీఎం రేవంత్. నిన్నటి రోడ్ షోలో చిల్లర వ్యాఖ్యలతో చెత్తగా మాట్లాడాడు. అయితే చెత్త సేకరణపై ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేదని ఆయన వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతుంది. అండ్ రేవంత్ పాలనలో రెండేళ్లుగా హైదరాబాద్ కంపు కొట్టుకుపోతుంది. చెత్త సేకరణ చేయకపోవడంతో హైదరాబాద్లోని కాలనీలు వీధుల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. అండ్ ఓ ప్రైవేటు సంస్థకు చెత్త సేకరణ బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకున్నాడు సీఎం రేవంత్. మరి చెత్తను తీస్తున్నారా లేదా అన్నది ఆయన ఏనాడు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న హైదరాబాద్లో పరిశుభ్రత గురించి ఆయన పట్టదు. ఇటు హైదరాబాద్ను ఎలా క్లీన్ చేయాలో దృష్టి పెట్టకుండా నోటికొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ సీఎం రేవంత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాటి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ అద్భుత పనితీరుతో సత్తా చాటారు. హైదరాబాద్ను క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్ది దేశంలోనే ది బెస్ట్ సిటీగా నిలబెట్టారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన తనదైన ముద్రను వేశారు. గత బీఆర్ఎస్ హయాంలోనే చెత్త సేకరణలో హైదరాబాద్ అగ్రగామిగా నిలిచింది. 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్కు అనేక స్వచ్ఛ అవార్డులు వచ్చాయంటే దాని వెనుక కేటీఆర్ కృషి ఉంది. స్వచ్ఛతలో 2016లో 73వ స్థానంలో ఉన్న హైదరాబాద్ 2023 నాటికి 9వ స్థానానికి చేరుకుంది. 2014 నుంచి 2023 వరకు అనేక స్వచ్ఛ అవార్డులను బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకుంది. కేసీఆర్ పాలనలో చెత్త సేకరణ 72% నుంచి 90%కి పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ ఆటోలతో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించారు. ప్రపంచ దేశాల్లో సైతం తిరిగి అక్కడి పనితీరు పరిశీలించి ఆ ప్లానింగ్ ను హైదరాబాద్ లో సమర్థవంతంగా అమలు చేసిన ఘనత నాటి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ది. ఇండియాలో అత్యుత్తమ వెస్ట్ మేనేజ్మెంట్ మోడల్ ను హైదరాబాద్ లో అమలు చేశారు కేటీఆర్. అందుకే స్వచ్ఛ సర్వేక్షణలో 2023లో 9వ స్థానంతో పాటు గార్బేజ్ ఫ్రీ సిటీగాను హైదరాబాద్ సత్తా చాటింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, వాట్స్ అప్డేట్స్? సంజన, ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించి చెత్త సేకరణలో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి విధానాలన్నీ కూడా పెద్ద ఎత్తున సత్ఫలితాన్ని అందించాయి. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అంతేకాకుండా తాను మాట్లాడినటువంటి భాష కూడా ఏమైందిగా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణతో పాటు ఇటు హైదరాబాద్ లో ప్రధానంగా దాదాపు 8 నుంచి 9 అవార్డులు 2014 నుంచి మొదలుకొని 2023 వరకు కూడా ఈ అవార్డులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ పెద్ద ఎత్తున చేపట్టి 73వ స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ ను 9వ స్థానానికి తీసుకొచ్చారు. ప్రస్తుత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి కొన్ని ప్లాంట్లు కావచ్చు, పవర్ జనరేట్ చేసేటువంటి ప్లాంట్స్ కావచ్చు, అంతేకాకుండా స్వచ్ఛ ఆటోలతో పెద్ద ఎత్తున ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ, తడి పొడి చెత్త సేకరణ కూడా చేపట్టినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించాయి. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. భారతదేశంలోనే ప్రధానంగా తెలంగాణ 9వ స్థానానికి చేరుకుంది. అంతకు ముందు కూడా 4-5 స్థానాలు కూడా వచ్చినటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో గత 10 ఏళ్లలో చెత్త సేకరణ చేయకపోవడమే హైదరాబాద్ ఎందుకు పరిస్థితిగా మారిందంటూ తాను చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా పెద్ద ఎత్తున దుమారం పెడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత మున్సిపల్ శాఖ మంత్రిగా తనదైన మార్కును హైదరాబాద్ పేరిట వేసుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. అటు తడి పొడి చెత్త సేకరించినటువంటి వాటిని వేరు చేసేటువంటి ప్రక్రియ కావచ్చు, అంతేకాకుండా పెద్ద ఎత్తున వాహనాల తరలింపులో కావచ్చు, గార్బేజ్ పాయింట్స్ కావచ్చు, అంతేకాకుండా ఏవైతే పూర్తి స్థాయిలో డంపింగ్ యార్డ్లలో కూడా కరెంటు ఉత్పత్తి చేసేందుకు కావచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి ప్రణాళికలు పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారతదేశంలోనే దాదాపు 8 నుంచి 9 అవార్డులు అందుకున్నాగా తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో 2 సంవత్సరాల నుంచి కనీసం 8,500 మెట్రిక్ టన్నుల చెత్త రోజువారీగా ఉత్పత్తి అవుతుంది. హైదరాబాద్ లో చెత్త సేకరణ లేక ఎక్కడికక్కడ కాలనీలు, గల్లీలన్నీ కూడా కంపు కొట్టుకొని పోతా ఉన్నాయి. కనీసం ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించినప్పటికీ కూడా ప్రైవేట్ సంస్థ
ఆ చెత్త సేకరణను చేయకుండా ఎక్కడికక్కడ వదిలివేయటంతో గల్లీలో కూడా చెత్త పేరుకుపోయి అక్కడ దోమలు పెద్ద ఎత్తున దోమలు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున వాసన దుర్గంధం కూడా వెదజల్లుతోంది. కానీ ఇప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఇప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. కానీ ఎక్కడ కూడా చెత్త సేకరణ చేపట్టకపోవడం, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి నెమరు వేసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ నేతలు అయితే కోరుతా ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా వివిధ దేశాల్లో తిరిగి అక్కడ ఏ విధంగా ఉన్నటువంటి చెత్త సేకరణ జరుగుతుంది, రోడ్లపై చెత్త వేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపైన కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా తాను నాడు ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక తిన్నటువంటి చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని రోడ్డు మీద వేయాలంటేనే వందలాది ఫైన్లు వేసేటువంటి అక్కడ ఉన్నటువంటి దేశాలు ఇక్కడ కూడా అదే పరిస్థితిని దాపురించింది. నాటు ట్విట్టర్ లో కూడా తనకు పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఒక చిన్న కాగితం ముక్క రోడ్డు మీద పడ్డా కానీ దాన్ని తీసేసినటువంటి అవకాశం నగర ప్రజలకు ఉంటుంది. ప్రతిదీ జిహెచ్ఎంసీ తరపునే కావచ్చు, ప్రతిదీ ఆ కార్మికులే చేయాలంటే ఏ విధంగా చేస్తారు, ప్రతిదీ మన బాధ్యతగా కూడా మనం కొంత చేస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ చెత్త సేకరణ కూడా ముందుకు వెళ్తుందంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు కనిపించాయి. ఇవేవి కనబడకుండా కళ్ళుండి చూడలేనటువంటి స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మున్సిపల్ శాఖ మంత్రిగా 2 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం జిహెచ్ఎంసీ పైన ఒక రివ్యూ కార్యక్రమం కావచ్చు, ఉన్నటువంటి చెత్త సేకరణ కావచ్చు, ఒక ప్రైవేట్ సంస్థ రామ్కీకి దీన్ని అప్పగించారు. ఇప్పటి వరకు 9,200 మెట్రిక్ టన్నుల చెత్త హైదరాబాద్ నుంచి ఉత్పత్తి అవుతుంది. అవేవి కూడా కనీసం ఆ స్వచ్ఛ ఆటోలు కూడా గత ప్రభుత్వంలో 9,000 నుంచి 10,000 ఆటోలు రోడ్లపైన తిరిగేవి. కానీ ఇప్పుడు అది గల్లీలోకి కూడా రానటువంటి పరిస్థితి. ఏదైతే ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం కింద అంటే ఒక ఛార్జ్ రూపంలో 50 రూపాయల నుంచి కమర్షియల్ గా వేస్ట్ మేనేజ్మెంట్ వచ్చే దగ్గర 500 రూపాయల వరకు వసూలు చేసేది. ఇప్పుడు ఫైన్లు వేసేందుకే ముందుకు వెళ్తున్నారు తప్ప ఆ చెత్తను తీసుకెళ్లేందుకు ఎక్కడ కూడా కనీసం ఒక చర్య కూడా చేపట్టట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా హైదరాబాద్ ను బ్రాండ్ ఇమేజ్ ను పెద్ద ఎత్తున తగ్గించేందుకే తాను ముందస్తు కట్టడి చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం పైన పెద్ద ఎత్తున దుమారం అయితే రేగుతుంది. అందుకే ప్రధానంగా ఈ అంశాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెలవాలని టీవీస్ ఒక ప్రయత్నాన్ని అయితే ముందుకు తీసుకొచ్చింది. సంజన. All right, Kiran, thank you for the updates.